హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సన్హిత. ఏంటి అమ్మవారిని ఎత్తుకొని ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? మా మండపంలో ఈరోజు కుంకుమ పూజ జరగబోతుంది. సో ఆ కుంకుమ పూజ గురించి అమ్మవారిని తీసుకెళ్లి అక్కడ పెట్టి నేను పూజ చేసుకుందామని వెళ్తున్నా. ఒక దారం తీసుకొని ఆ థ్రెడ్ ని వినాయకుడి చేతికి కట్టి అక్కడి నుంచి అందరి కలశాల మీదకి వేస్తున్నారు అని డౌట్ రావచ్చు. గణేశుడి పవర్ అంతా ఆ కలశాల లోపలికి వచ్చి మనకంతా శుభం జరగాలని అలా కడతారు అన్నమాట. నేను అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటున్నాను. మా మమ్మీ కలశం పెట్టుకొని ఇంకొక చోట కూర్చొని పూజ చేసుకుంటాను. ఉద్వాసన అయిపోయిన తర్వాత నేను పూజ చేసిన కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమని అక్కడ ఉన్న పూజ చేసుకున్న ఆడవాళ్ళందరికీ పెడతారు. వాళ్ళు కూడా పెట్టించుకుంటారు. నేను ఎలా ఉన్నానో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఈవినింగ్ లక్ష్మీ గణపతి అవతారం అన్నమాట. అవతారానికి సంబంధించిన రిలేటెడ్ వర్క్స్ అని కంప్లీట్ అయిపోతున్నాయి. స్పెషల్ డే అంటే లక్ష్మీ గణపతి అవతారం కదా, అందుకే చాలా ప్రసాదాలు వచ్చాయి. చాలా అంటే చాలా మంది వచ్చారు. మా గల్లికా గణేశుడి లక్ష్మీ గణపతి అవతారాన్ని చూసేయండి. 12 o'clock అయిపోయింది. సో లక్ష్మీ గణపతి అవతారాన్ని తీసేయాలి కదా, మేము కట్టిన డబ్బులన్నీ తీసేస్తున్నాం. ఇట్లా లెక్క పెట్టి కూర్చుంటే ఇవి అయ్యే పనుల్లా కనిపించట్లేదని మిషన్ ని తీసుకొని వచ్చామన్నమాట. థాంక్ గాడ్, ఆ మిషన్ వల్ల మా కౌంటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది చాలా త్వరగా. మేము అసలు ఎన్ని డబ్బులు పెట్టి ఉంటాము లక్ష్మీ గణపతిని తయారు చేయడానికి? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.